పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సర్పవరం జంక్షన్ పోలీస్ స్టేషన్ మీదుగా జాతీయ జెండాలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో శ్రీనగర్ జాతీయ రహదారిపై కాన్వాయ్తో వెళుతున్న సిఆర్పీఎఫ్ వాహనాన్ని 22 ఏళ్ల పాకిస్తాన్ ఉగ్రమూకలు తయారు చేసిన మానవ బాంబుతో ఢీకొట్టడం జరిగిందని, ఈ ఘటనలో 40 మంది దేశ రక్షకులు వీరమరణం చెందడం జరిగిందని, ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని, వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు జరిపించి పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్న వివిధ రకాల వస్తువులపై 200% అధిక సుంకాన్ని విధించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించిందని తెలిపారు. మన సైనికులు వారి కుటుంబాలతో ఆనందంగా గడిపి దేశ రక్షణ కోసం విధుల్లోకి వెళుతున్న నిద్రిస్తున్న అర్ధరాత్రి సమయంలో ఇటువంటి దుశ్చర్యకు పాకిస్తాన్ ఉగ్రవాదం పాల్పడటాన్ని దేశం యావత్తు మన వీర జవాన్లకు ఘనమైన నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు మరొక ధైర్యాన్ని అందించాలని ఈరోజు చీకటి రోజుగా జరుపుకుంటూ ఉన్నామని అన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకట రామకృష్ణ మాట్లాడుతూ సిఆర్పీఎఫ్ జవాన్లపై ఆదిల్ అహ్మద్ దార్ అనే 22 ఏళ్ల మానవ బాంబర్ పేలుడు పదార్థాలతో దాడి చేశాడని, ఒకేసారి ఎంతో మంది మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎత్తుకు పై ఎత్తుతో పాకిస్తాన్కు వైమానిక దాడులతో తగిన బుద్ధి చెప్పాడని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండం సత్యనారాయణ, బల్లా సుధాకర్, కాదమూర్తి, పాలిక శివ, అందరి అజయ్, మహిళా మోర్చా అన్నపూర్ణ, విజయలక్ష్మి, పెంకే అరుణ్ ప్రకాష్, కండిలి వెంకట్, కోరాకుల రాజా, లోవరాజు, త్రిమూర్తులు, పోలరాజు తదితరులు పాల్గొన్నారు. 2019లో జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఈ దాడి ఏదైతే ఉందో తీవ్రంగా ఆ రోజు ఖండించడం జరిగింది. దానిని దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటించాలని ఆ రోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు అనేక మంది భారతదేశ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలంలో నండూరి సత్యబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఏదైతే ఈ కార్యక్రమం ఉగ్రవాదుల ద్వారా ఆ రోజు ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నారో 40 మంది ఒక బస్సులో ప్రయాణిస్తుండగా జరిగిన ఈ సంఘటన ఒక మానవ బాంబు కారులో వచ్చి ఢీకొని విధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి విధ్వంసాలు అనేక జరగడం జరిగింది. కానీ ఒక్కసారే ఒక 40 మంది సైనికులు కోల్పోవడం అంటే ఒక యుద్ధం చేసినప్పుడు కోల్పోయినంత నష్టాన్ని సవిచూసవలసి వచ్చింది ఆ రోజు. ఎందుకు జరిగింది ఇదంతా కూడా అంటే కేవలం ఒక పాకిస్తాన్ యొక్క ఒక చెడు బుద్ధి వల్ల మన అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. అలాంటి పాకిస్తాన్ని ఆ రోజు మనం సర్జికల్ స్ట్రైక్స్ అనేవి అనేక రకాలుగా మనం ఎదుర్కోవడం కూడా జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఈరోజు ఈ యొక్క వీర జవాన్లందరినీ కూడా మనం స్మరించుకుని దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బ్లాక్ డేని జరిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఫిబ్రవరి 14, 2019లో ఏదైతే మన సైనికులు మన దేశానికి రక్షణ వలయంగా ఉన్నటువంటి సైనికులు 40 మందిని పొట్టను పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదం పుల్వామాలో ఈ ఘటన జరిగి 6 సంవత్సరాలు అయింది. ఆ రోజు భారతదేశం అంతా కూడా ముక్త ఖండంతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా దుయ్యబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మన వీర సైనికులకు వీరమరణం పొందిన ప్రతి సైనికులకు కూడా గౌరవంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లోనూ కూడా ఈరోజు బ్లాక్ డేగా మనం జరుపుకుంటున్నాం. దీన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు గారు, సుధాకర్, అలాగే మన అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి గారు, అలాగే బొలిశెట్టి రామకృష్ణ గారు, పెండు సత్యనారాయణ గారు, ప్రతి ఒక్కరూ బీజేపీ శ్రేణులంతా కూడా, అదేవిధంగా సమరసత ఫౌండేషన్ వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మీకు తెలుసు 40 మంది వారి వారి ఇళ్లకు వెళ్ళి ఆనందోత్సాహంతో ఇంటికి వెళ్ళి వారి కుటుంబాలతో ఆనందంగా గడిపి వారందరూ కూడా ఒకే బస్సులో వీర సైనికులుగా వారు
బయలుదేరడం జరిగింది వారి వారి ప్రదేశాలకు. అదే సమయంలో ఒక మానవ బాంబు, పాకిస్తాన్ తయారు చేసిన 22 ఏళ్ల మానవ బాంబు ఒక కుర్రాడు, ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిజంగా దేశం ఆ రోజున దిగ్భ్రాంతికి గురైంది. సడన్గా ఆయన రావడం, బస్సు అంతా పేలిపోవడం, 40 మంది కూడా తునతునకలు అయిపోవడం, ఇటువంటి సంఘటనలు చేయడం తప్ప పాకిస్తాన్ మరి ఏమీ చేయలేదు. ఆ రోజునే నరేంద్ర మోదీ గారు మంచి నిర్ణయం తీసుకుని పాకిస్తాన్కి రావాల్సిన స్పెషలిటీస్ అన్నీ ఆపేయడం జరిగింది. అదేవిధంగా వారు పాకిస్తాన్ నుంచి ఇక్కడ దిగుమతే వస్తువులకి 200% సుంకం కూడా పెంచడం జరిగింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడమే కాకుండా మళ్ళీ వెంటనే తేరుకుని అదే ఫిబ్రవరి 18న వాళ్ళ మీద కూడా వైమానిక దాడులు కూడా చేయడం జరిగింది. దాంట్లో మన ఎవరైతే ఒక వ్యక్తి ఆయన కూడా ఆ వైమానిక దాడిలో వారి విమానాన్ని కూల్చివేయడం జరిగింది. అందుకు వారికి పురస్కారం కూడా వీర చక్ర బిరుదునిచ్చి సత్కరించడం కూడా జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేశం మన కోసం వారు అహోరాత్రులు మంచు కొండల్లో 0% చలిలో ఎంతో ఇబ్బంది పడి భారతదేశంలో ఉన్న ప్రజల కోసం అహర్నిశలు పట్టుపడుతున్న వ్యక్తులకు ఘన నివాళి మాత్రమే మనం అర్పించగలం. పోయిన పేరాలను తీసుకురాలేం. వారికి ఘన నివాళులు అర్పిస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వారందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని భారతదేశం తరపున నరేంద్ర మోదీ గారు ఎప్పుడో చెప్పారు. వారందరికీ కూడా మరొక్కసారి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజున ఘన నివాళులు అర్పిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి ముక్త కంఠంతో వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.